ప్రతి ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా బుద్ధవందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము మహాజ్ఞాన సమ్మేళనం ద్వారా ఈ బుద్ధుడి నుండి అంబేద్కర్ వరకు ఉన్న చరిత్రను వాళ్ళు చేసిన రెవల్యూషన్ చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అసలు అశోక విజయదశమి మెయిన్ థీమ్ ఏంటంటే, ఎప్పుడైతే బుద్ధుడు మారాను జయించి బోధిని సాధించాడో, బుద్ధత్వాన్ని సాధించిన తర్వాత ఫస్ట్ 5 మంది శిష్యులకు తన బుద్ధత్వం గురించి వాళ్ళకు దమ్మర చెక్క పవట్టన చేస్తారు. ఆ తర్వాత అక్కడ బోధించిన 84,000 సూత్రాలను అశోకుడు తన శిలాశాసనాల్లో స్తంభాల పైన చెక్కించి ఈ అఖండ భారత్ మొత్తం ఆయన నిర్మించడం జరిగింది. ఆ స్తంభాలను, ఆ స్తూపాల మీద ఒక్కొక్క సింహాలు అనేవి అప్పుడు బుద్ధుడు చెప్పిన ప్రతి ఒక్క సూత్రాన్ని రాజ్యాంగంలో కూడా పొందవలసిన అవే సూత్రాలను బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందవరిచారు. ఇప్పుడు చాలా వక్రీకరణలో వచ్చాయి. వక్రీకరణలో మనం ఎప్పుడైనా కులం గురించి మాట్లాడద్దు, మతం గురించి మాట్లాడద్దు, కులం అడగవద్దు, కులం చెప్పద్దు. ఇలాంటి కొన్ని డిస్కషన్లు అన్ని పక్కన పెట్టేసి మనం మహాజ్ఞాన సమ్మేళనం ద్వారా మనం నాలెడ్జ్ ని విశ్వవ్యాప్తం చేయాలి, ఎన్లైట్మెంట్ చేయాలి. ఒక ఏసియల్ లైట్ గా మనం మారాలి. అంటే చిన్న అవకాశాన్ని ఇచ్చిన మహాజ్ఞాన సమ్మేళనం వారికి జై భీమ్.